మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి మల్లారెడ్డిని వక్ఫ్ బోర్డు బాధిత కుటుంబాలు ఘనంగా సన్మానించుకున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి చొరవతో వక్ఫ్ బోర్డు బాధిత కుటుంబాలకు పరిష్కారం దిశగా అడుగులు పడినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఘనంగా సన్మానం చేశారు. ప్రజాసేవే తన జీవితమని, ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యమన్నారు మంత్రి మల్లారెడ్డి. వక్ఫ్ బోర్డు బాధితులకు సమస్య పరిష్కార మార్గం చూపిన కేసీఆర్, కేటీఆర్కి ధన్యవాదాలు తెలిపారు. చేస్తాడు కాని పని చేసేదే మల్లన్న. తెలంగాణలో 118 భారీ మెజార్టీ ఓటుందంటే నాది ఉండాలని ఒక కోరికుందా కాక చిన్న చెల్లమ్మలు భారీ మెజార్టీ అవకాశం నాకే ఉంది. 6,30,30,000 మిగతా అందరికి 2,25,000 ఓట్లు. వాళ్ళకి ఎన్ని పోలైనా 1,70,000 పోలైతాయి. నాకు పోలయ్యేటి 4 లక్షలు. ఆ 4 లక్షలల్లా 2.5 లక్షలు వస్తే నేనే నంబర్ 1 మెజార్టీ. ఆ ఛాన్స్ నాకే ఉంది. తెలంగాణలో నంబర్ 1 చరిత్రల నుంచి పోతా. మల్లారెడ్డి పలానోడు ఉండే 1,50,000 మెజార్టీతో గెలిచిండు. ఎప్పటికీ ఇది నాది లాస్ట్ ఎలక్షన్, ఫైనల్ ఎలక్షన్. తర్వాత నేను రాజకీయం. పిల్లలు బంగారం ఎక్కున్నారు. దానికోసం నేను ఒకటే రిక్వెస్ట్ అడుగుతున్నా, మీరందరూ కూడా రేపటి నుంచి మీ అన్న మల్లన్న కోసం ఓటేయండి. వక్ఫ్ బోర్డుది మర్చిపోండి. మోస్ట్ పాపులర్